లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో నిరసన 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లాలో కార్మికులు ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ల ప్రతులను దహనం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రానికి ముందు నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని నిర్ణయించుకున్నది. దానికి అనుగుణంగానే లేబర్ కోడ్స్ 2021లోనే తెచ్చింది. కానీ 2026లో ఇప్పుడు రూల్స్ కూడా తీసుకొచ్చి దాన్ని అమలు పూనుకుంది. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేయడానికి, అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ పని గంటలు చేయించుకోవడానికే ఈ లేబర్ కోడ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దీన్ని కార్మిక వర్గం ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు. దీన్ని తిప్పికొడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రంగాలు, కార్మిక వర్గం అంతా కూడా కొట్లాడుతూ ఉంది. కార్మిక వర్గం అతి శక్తివంతమైనటువంటి వర్గం. ఈ ప్రభుత్వాలను పూర్తి చేయగలిగినటువంటి సత్తాయే ఉందని 2017లోనే రుజువు చేసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వారి ఇష్టం వచ్చినట్టుగా ఆటలు సాగించాలంటే అది ఎంతో కాలం సాగదు. దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం కదలాలని సిఐటి యావత్ కార్మిక వర్గానికి లేబర్ కోడ్ రద్దయ్యేదాకా పోరాడాలని ఈరోజు పిలిపివ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అలాగే ఉదాహరణకి కార్మిక చట్టాలు గతంలో ఫ్యాక్టరీ యాక్ట్ అనే 10 గంటలకు సంబంధించి 8 గంటల పని విధానం అనేది ఉంది. 1886లోనే చికాగోలో పోట్లాడి సాధించుకున్నటువంటి హక్కు ఇది. 10 గంటలు అనేది 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య. కానీ ఈరోజు లేబర్ కోడ్స్లో కంటే కూడా ఈరోజు చట్టానికి మించి రూల్స్లో అసలు వారంలో 48 గంటలే తప్ప రోజుకి ఎన్ని గంటలు అనేది లేదు. గతంలో చట్టంలో 12 గంటలు స్ప్రెడ్ ఓవర్తో కలిపి అని ఉంది. ఆ మాటే లేదు ఇందులో. అలాగే ఓవర్ టైం ఎంత చేయాలనేటివి 8 గంటలు చేయాలని ఉంది. అంటే 8 గంటల పని అనుకున్నా కూడా ఇంకో 8 గంటలు ఓవర్ టైం వెళ్తే 16 గంటలు అవుతుంది. ఎవడైనా మనిషి అనేవాడు 16 గంటలు చేయగలుగుతాడు. సైన్స్ సాంకేతిక విజ్ఞానం పెరిగింది. 10 గంటలు తగ్గాల, కానీ 10 గంటలు పెంచడం ఏమిటి అంటే దోపిడీ తీవ్రంగా చేయడానికి, అత్యధిక లాభాలు గడించుకోవడానికి తప్పించుకోవడం కాదు. అందుకని ఈ విధానం తప్పు. ఇప్పుడు ఓహెచ్ఎస్ సంబంధించినటువంటి లేబర్ కోడ్స్ యొక్క రూల్స్లో ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. చట్టానికంటే దుర్మార్గంగా ఈరోజు లేబర్ కోడ్ రూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అందుకని కార్మిక వర్గం ఎదురు తిరిగి పోట్లాడడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలనుకుంటే ఈ ప్రభుత్వాలే పతనం అవుతాయి. వారు చేసినటువంటి దుర్మార్గం చర్యలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.